హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరైతే లావణ్య అండి. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నిన్నటి వీడియో కంటిన్యూ అండి. నిన్న అయితే నేను చెప్పిన కదా, లెమన్ రైస్ చేసిన తర్వాత ఇల్లంతా ఎంత ఘోరంగా అయిందో నేను చేసుకునే రోజు పనులను చూపిస్తున్నానండి. ఈరోజు ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడుస్తున్నానండి. ఒకసారి మొత్తం డస్ట్ అయింది కదా, మొత్తం కొన్ని నేను బియ్యం జరిగేటప్పుడు కొన్ని కింద వేనియండి. అవన్నీ అయితే ఊడ్చి బయట మనకు పక్షులు వస్తాయండి, వాటి అయితే వేస్తా కొన్ని. ఇల్లు అయితే నీట్గా ఊడ్చిన తర్వాత ఇంకా లంచ్ చేసి షాప్కి అయితే వెళ్ళినా అండి. నిన్న ప్రోగ్రామ్ అయితే మంచిగా జరిగిందండి. సండే రోజు ప్రోగ్రామ్ ఉందని చెప్పిన కదా, ప్రోగ్రామ్ వీడియోస్ అయితే రేపు వస్తాయండి. నేను ఎట్లా రెడీ అయ్యిందో, మా పాప ఎట్లా రెడీ అయిందో రేపైతే వీడియోలో పెడతా. అసలు నిజంగా ఎంత మంచిగా అనిపించిందంటే నైటు 12 అయిందండి వచ్చేసరికల్లా. సండే రోజు మస్తు మంచిగా అనిపించిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ రేపు చెప్తా, ఓకేనా అండి? చూసిరు కదా ఇల్లు అయితే ఎట్లుందో. ఈ వీడియోలో ఉన్నది చెప్తానండి. ఈరోజు నీట్గా మొత్తము అప్పటికి ఎంత అవుతుందంటే ఇంకా 12 అవుతుందండి. నేను 6 నుంచి స్టార్ట్ చేసిన పని 12 అయింది. మార్నింగ్ ఇల్లు ఊడ్చి బోర్లు తోమి బట్టలు పిండేసి వంట చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడ్చి మళ్ళీ ఒకసారి బోర్లు తోమిన తర్వాత ఇట్లుంటుందండి ఇల్లు. ఇట్లున్న టైంకి 12 అయింది. 12 తర్వాత నేను బియ్యం పెట్టేసిన. ఇంకా లంచ్కి వస్తాడు కాబట్టి బియ్యం అన్నం అయ్యే లోపు మళ్ళీ ఒకసారి ఇప్పుడు నేను అన్నీ ఊడ్చిపెట్టిన పప్పు ఇట్లా అన్నీ ఊడ్చిపెట్టిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అవన్నీ తోముతా అండి. ఇక మనకి రెస్ట్ ఎక్కడ ఉంది చెప్పండి. నేను షాప్కి అయ్యి మళ్ళీ 5కి వచ్చిన అండి. 5కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బట్టలు బూళ్ళు అన్నీ చేసిన. ఇంకా మనకి ఎక్కడ రెస్ట్ ఉంటుంది చెప్పండి. 24 అవర్స్ డ్యూటీ చేసేవాళ్ళు కూడా, ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేసేవాళ్ళు కూడా ఇంత పని అయితే చేయరండి. మధ్య మధ్యలో టీ తాగేటప్పుడు బ్రేకు, కాసేపు రెస్ట్ అంటే మనకైతే అట్లా కూడా ఉండదండి రెస్ట్. టీ చాయ్ కూడా కొద్దిసేపు తాగుతాం అంతే, ఒక 5 నిమిషాలు తాగి కొద్దిసేపు కూర్చుంటాం అంతే. మధ్యాహ్నం కాకపోతే ఒక అరగంట గంట కొద్దిసేపు కూర్చుంటామండి అంతే కదా. ఇంకా నేనైతే షాప్కి వెళ్ళేవాటికి నేనైతే అది కూడా కూర్చొని ఎప్పుడైనా నాకు ఓబుద్ది కానప్పుడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ రోజు మొత్తం ఇంటికాడ లేజీగా ఉంటానండి. ఈరోజు అయితే ఇంటికాడనే ఉంటాయి. ఇక నిన్న సండే రోజు ప్రోగ్రామ్ ఇంటికి వచ్చే లోపు 12 అయిందండి నైటు. మస్తు అలసిపోయినాము. ఈరోజు 8:30కి అయితే ఇక లేచి మొహం కడుక్కొని చాయ్ తాగిన తర్వాత బోళ్ళు తోమి బట్టలు పిండేసి నెత్తికి ఆయిల్, అక్కడ సాంగ్స్కి నాకు బాగా తలనొచ్చిందండి. ఆయిల్ అయితే బాగా ఆయిల్ పెట్టేసుకున్నాను నెత్తికి. ఇంకా పెట్టిన తర్వాత ఈరోజు వీడియో ఏం షూట్ చేయట్లేదు. ఇక నిన్నటి మొన్నటి ఉన్నాయి. నిన్న పోయిందైతే షూట్ చేసిన. నేను శారీ కట్టుకున్నాండి. తర్వాత నిన్న షార్ట్ వీడియో కూడా తీసిన, ఒకటి టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నిన్న సండే కదా, నిన్న చికెన్ మటన్ ఏం తేలేదు, ఎగ్ కర్రీ చేసిన. ఇక్కడ బౌల్ అయితే ఫస్ట్ చూసారు కదండి, మార్నింగ్ తోమిన బౌల్ మొత్తం చదురుతుంది. ఒకసారి ఇవి చదిరితే మళ్ళీ మనం ఇప్పుడు తోమిన మళ్ళీ అందులో వేయచ్చు కదా. ఆ రోజు పప్పు వండి నిమ్మకాయ పులిహోర చేసినా కానీ పప్పు ఇవ్వాలని తినలేదు, నిమ్మకాయ పులిహోర తిన్నాం అందరము. అంత టేస్ట్ వచ్చిందండి. నేను సింపుల్గా చేసినా కానీ ఒకసారి మీరు కూడా అట్లా సింపుల్గా చేయాలంటే షార్ట్ వీడియో ఉంది చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. నిజంగా స్కూల్లో టీచర్లకు మనము ఏమో అనుకుంటాం కానీ వాళ్ళు మస్తు కష్టపడతారండి. నాకు నిన్న చూస్తే అర్థమైంది ఎంత బాగా చూసుకుంటారు పిల్లల్ని. అయితే మనము కొంచెం అల్లరి చేస్తేనే మనకి కోపం వస్తుంది. వాళ్ళు అసలు ఏమనకుండా ఓపికగా పిల్లల్ని రెడీ చేయడం, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి మన డ్రెస్సులు మనకి ఇవ్వడము నాకు మంచిగా అనిపించిందండి. నేను దగ్గర నుండి ఎన్నడూ అట్లా చూడలేదండి. స్కూల్కి ఎన్నడూ వెళ్ళను నేను. ఏ ప్రోగ్రామ్ అయినా నేను అసలు వెళ్ళను ఎప్పుడు. ఇది ఫస్ట్ టైం వెళ్ళినట్టు. చాలా పెద్దగా చేస్తారంటే పోయినా. చూసిరు కదా, ఇక్కడైతే ఎండ కొడుతుందండి, మస్తు ఎండ. అప్పటికి 12 అయింది. నా ముఖం చూసిరా, అసలు నేను స్నానం చేసినట్టు ఉన్నానా అండి చెప్పండి. ఎవరైనా చూస్తే అయితే అసలు ఈమె పొద్దున స్నానం చేయాలనుకుంటారు కానీ అట్లా అయిపోతుందండి ఇంట్లో పనికి. కరెక్ట్ 12 అయింది కదా. చూసిరు కదా, బయట మొత్తం ఎండ కొడుతుంది ఘోరంగా. అన్నీ కడిగి మొత్తం ఇంకా తోమేటివి ఉన్నాయని చెప్పిన కదా, ఇవి కూడా తోమినండి. ఇక తోమితే మళ్ళీ రేపటిదాకా మనకు ఉండే బోళ్ళు అట్లా ఎండకు పెడితే నాకు మంచిగా అనిపిస్తుంది అండి. ఎప్పుడైనా సరే అట్లా ఎండకు బోళ్ళు ఉండాలి, దండెం మీద బట్టలు ఉండాలి, ఇల్లు మొత్తం అట్లా నీట్గా ఉండాలి. అప్పుడు ఇక మనకు మనసు సాటిస్ఫాక్షన్ అయితే బయట ఏమైనా పనులు ఉంటే పోయి చేసుకొని రావచ్చు. ఇల్లు అట్లా ఉంటే బయట కూడా మనం మనశాంతిగా మనకన్నీ గుర్తుకొస్తాయి. ఈరోజు ఈ పని చేయాలి, ఈ పని చేయాలని. బియ్యం కూడా పెట్టినా అండి.
పప్పు ఊడ్చిపెట్టిన కదా, ఉల్లిగడ్డల పప్పు అయితే టేస్ట్ ఆ రోజు బాగుందండి, మస్తు ఉంది. తర్వాత పాలు వేడి చేసినా కానీ పాలు ఇంకా వేడిగా చల్లగా ఉన్నాయండి, వేడి ఉన్నాయండి. ఫ్రిడ్జ్లో పెడదామంటే ఒక చల్లగా వెనక పెడదామని నిమ్మకాయ పులిహోర, బెండకాయ చారు, నిన్న ఒక ఎగ్ ఉడకబెట్టిన 2 ఒకటే తిన్నారు, ఒకటి ఉంది. ఇంకేంటిది మెంతి కూర, టమాటా కర్రీ ఉంది అట్లనే. ఇంకా తోటకూర ఉంది. ఇవన్నీ కూరలండి. నేనేమి పడేయనండి, ఎందుకంటే చూస్తా తినేదాకా తింటాము. ఖరాబ్ అయ్యేంత వరకు ఉంచుకుంటా అండి, ఖరాబ్ అయిన తర్వాత పడేస్తా, మిగిలితే అది కూడా. చూసారు కదా నా ఫేస్ ఎంత వాడిపోయిందో. ఇంకా తినేసి షాప్కి అయితే రెడీ అయినా అండి. ఆ రోజు శనివారం కదా, శనివారం నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటా. నేను కొంచెం శుక్రవారం రెడ్, శనివారం బ్లాకు, అట్లా మంగళవారం రోజు ఆరెంజు, బుధవారం రోజు కూడా బ్లాకే, ఇట్లా సోమవారం రోజు గ్రీను. నాకు ఇట్లా వేయడం ఎందుకో మంచి అనిపిస్తుంది అండి. ఇక బండి మీద అయితే వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత షాప్లో కూర్చున్నా. ఆ రోజు ఇక మా పాప శనివారం కదా తొందరనే వస్తున్నది కానీ రాలేదండి, 4 అయింది. చూపిస్తున్నాను నేను మీకు. అక్కడ పోయి కూర్చున్న, ఖాళీగా ఏం పని లేదు. బయటికి వెళ్ళిండు కస్టమర్స్ ఎవరైనా వస్తేనే పని అండి. ఇక కూర్చొని మంచిగా ఈ సెల్ చూసుకుంటా ఉంటానండి. ఒకసారి షాప్ అయితే చూపిస్తాక నేను మాట్లాడుతున్నా అండి, ఎవరు లేరు ఫ్రెండ్స్ అని. కానీ ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు ఇక మళ్ళీ కట్ చేసిన, ఎందుకు డైరెక్ట్ వాయిస్ నాకు కొంచెం ఎందుకు వెరైటీగా అనిపించింది, వద్దు ఎప్పట్లాగానే ఇద్దామని. చూసారు కదా, ఎవ్వరు ఉండరండి, కస్టమర్ మన వర్కర్స్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు తీసేసినాం. బిజినెస్ కొంచెం డల్ ఉంది కదా, ఇక మేమిద్దరమే చూసుకుంటున్నామండి. ఎవ్వరు లేరని చెప్తున్నా. నాకు అక్కడ మాట్లాడుతుంటే ఎవ్వరు ఎదురుగా చూస్తున్నారు ఒక కాల్, కానీ నేను వీడియో కాల్ మాట్లాడుతుంది వచ్చి అనుకున్నారు. ఇక నేను తీసేసిన. అక్కడ టీ వస్తుంది తాగుతా అని చెప్తున్నా అండి. కానీ మన ఇంట్లో పని చేసి షాప్కి వెళ్ళి కూర్చుంటే నాకు ఎందుకు మంచి అనిపిస్తుంది అండి, రిలాక్స్గా. ఇట్లా వేరే వాళ్ళ షాప్ అయితే మనం పోయి పని చేయాలి, ఇది మన షాపే కాబట్టి కొంచెం మనం ఇక రిలాక్స్గానే ఉండొచ్చు కదా. ఎవరైనా వర్కర్స్ వస్తేనే ఎవరైనా కస్టమర్స్ వస్తేనే మనకు పని ఉంటుంది అంతే. ఏమన్నా వాళ్ళకి నచ్చినవి చూపించి తీసుకున్న తర్వాత ఏమన్నా మనకు చదివేటివి ఉంటే చదువుతాం అంతే కదా. అప్పటికే 3:30, 4 అవుతుందండి. టీ వస్తుంది తాగుతా అని చెప్తున్నా. తర్వాత ఒక కస్టమర్ వచ్చిందండి. ఇక నైటీలు తీసుకొని పోయిన తర్వాత నైటీలు తీసుకున్నారు. ఇంకా వేరే చూసారు కదా అక్కడ వాళ్ళు సమ్మక్కకు బియ్యం వస్తామంటే లైనింగ్లు, జాకెట్ ముక్కలు అన్నీ తీసుకురండి. వాళ్ళకి అట్లా ఫోల్డ్ మంచిగా ఏ చీరకు ఆ చీర, జాకెట్ ముక్కలు మేమే ప్యాక్ చేసి ఇచ్చినాము. వాళ్ళకి టైం లేదంటే వాళ్ళైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక మాకు కూడా ఏం పని ఉంది చెప్పండి, ఆ రోజు గిరాకీ వెళ్ళేది, అందుకే మేము కూడా చేసినాం. అట్లా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా తర్వాత మా పాపని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చూడండి 4:35 అయింది. ఇప్పుడు నేను అవన్నీ బట్టలు మడత చేయాలి. నాకు రెస్ట్ ఎక్కడ ఉంటుంది, ఇంకా 4-5 అయింది కదా. బట్టలను మడత చేయాలంటే ఫస్ట్ మనం ఒక టీ తాగాలి. నీ షాప్లో టీ తాగలేదండి. ఇక తర్వాత వాటర్ తాగి ఉన్నా టీ అతను రాలేదు. నేను కూడా మా పాప వచ్చింది, ఇంటికి వచ్చేసిన అండి. కస్టమర్లు వచ్చిన మధ్యలో టీ తీసుకోలేదు. ఇక ఇంటికి వచ్చి అయితే ఇక అల్లం టీ అయితే పెట్టుకుంటున్నా. ఇల్లు చూసిరా, అన్నం తినిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ అట్లా మిస్ అయింది, కానీ ఇంకా అదంతా ఏం చదవలేదండి. టీ పెట్టుకున్న తర్వాత బట్టలు మడత పెట్టుకున్న తర్వాత ఇక చూద్దామని చూసి కదా అల్లం చాయ్ అయితే పెట్టుకుంటున్నా. నాకు పొయ్యి వస్తే అక్కడ నేనేం పెద్ద పని మొద్దులు మోసుడు ఏమి ఉండదు, మనం పని చేసేది ఏమి ఉండదు. కానీ ఎంతైనా కొంచెం డ్రెస్ వేసుకొని అట్లా బయటికి పోయి తిరిగి వచ్చేసరికి కొంచెం అలసిపోయినట్టు అవుతాం కదా. మళ్ళా మనకు వర్కర్స్ లేరు కాబట్టి ఏ చిన్న పని అయినా మనమే చేసుకోవాలి కాబట్టి అల్లం చాయ్ పెట్టుకుందామని అల్లం అయితే చక్కెర చాప తీసి చాయ్ అక్కడ మా పాప తీస్తుంది వీడియో. అడుగుతున్నా నేను మంచిగా వస్తుందా, నేను మంచిగా కనబడుతున్నానా ఫుల్గాని. ఇక తీసింది ఎట్లెట్లనో మంచిగా తీసింది, నాకన్నా బెటరే. మాకు కొత్త కాబట్టి ఇదంతా మాకు పెద్ద వింతలాగా అనిపిస్తుంది అంతేనండి. చాయ్ అయితే అయింది. ఇక కూర్చొని చాయ్ తాక్కుంటా మా మమ్మీకి ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడినా. అప్పుడు నేను వాళ్ళు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు, బండి మీద ఉన్నా అని. చూసిరు కదా, డ్రెస్ మంచిగా కనబడుతుందండి కదా. బ్లాక్ వేసినా కానీ బ్లాక్ వేయనీయరు అసలు ఎవ్వరు నన్ను. నాకేమో ఇష్టం అంటే బాగా లైక్ చేయను, కానీ అట్లా కొద్దిగా అప్పుడప్పుడు వేస్తే కొంచెం మంచి అనిపిస్తుంది. నాకు ఎక్కువ ఇష్టం బ్లూ డ్రెస్సులు, గ్రీన్ అండి అంతే. నాకు వేరే కలర్స్ ఎక్కువ ఇష్టం ఉండే, కానీ అన్నీ ట్రై చేయాలి కదా. ఇల్లు చూసారండి ఎంత ఘోరంగా ఉందో. అక్కడ యూనిఫామ్ పడేసింది, బెడ్ నిండా బట్టలు. మనం ఎంత నీట్గా ఉంచినా ఒక గంట ఉంటుందండి అంతే. ఇంకా తర్వాత టీ తాగిన తర్వాత ఫోన్ మాట్లాడుకుంటే టీ తాగిన తర్వాత బట్టలన్నీ ఫోల్డ్ చేసిన. ఇంకా తర్వాత వంట పని నైట్ చపాతీ చేసిన అండి. పప్పు ఉంది కదా, మధ్యాహ్నం అందరం అన్నమే తిన్నాం. నైట్ మొత్తం పప్పు అయిపోవాలంటే మనం ఇంకా చపాతీ చేయాలని నాకు ఇక అర్థమై చపాతీ అయితే చేసుకుంటున్నా. చేసినాయి కదంతా వీడియో అయితే ఏం తీయలేదండి, ఇప్పటికే లెంత్ అయింది. రేపైతే మన సండే రోజు తీసిన వీడియో, ప్రోగ్రామ్ దగ్గరికి నేను ఎట్లా రెడీ అయినాం, మేము ఎక్కడ ఏం చేసినామో అదంతా
కొంచెం కొంచెం బిట్గా చిన్న చిన్నగా తీసిన అండి లైట్గా. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను అక్కడ ఒక యూట్యూబర్ని కూడా కలిసిన అండి. రేపైతే ఫోటో పెడతా. నేను ఫోటో దిగిన తనతోటి నాకు చాలా బాగా అనిపించింది. మంచిగా మాట్లాడింది. ఫస్ట్ ఏమైనా అనుకుంటారో అనుకున్నా కానీ వాళ్ళ పాప కూడా మా పాప చదివే స్కూల్ అంట అండి. నాకు ఇన్ని రోజులు తెలియదు. నిన్న పోతే చూసిన. ఓకేనా అండి. రేపటి వీడియో చూడండి, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ అండి. టేక్ కేర్.